దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, గత 14వ భాగంలో అంటే క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి అంశములో అనుసంధానమైనటువంటి హర్మిగుద్దోను యుద్ధము మరియు ప్రపంచ భవిష్యత్తు అనేటువంటి ఈ యొక్క అంశములో ముఖ్యముగా యూఫ్రటీస్ నదిని గూర్చి అనేక విషయాలు మనం ధ్యానించాము. ఎందుకంటే ఈ 3వ ప్రపంచ యుద్ధము జరగాలి అంటే తూర్పు దేశము నుంచి రాజులు ఈ హర్మిగుద్దోను లోయ ప్రాంతమునకు రావాలి అంటే వాళ్ళకి యూఫ్రటీస్ నది అడ్డుగా వచ్చును అనియు, ఆ విధముగా అడ్డుగా వచ్చేటువంటి ఆ యూఫ్రటీస్ నదిని పరలోకమందున్న దేవుడు తన హస్తమును ఆ నది మీద ఆడించి 7 కాలువలుగా దానిని చీలగొట్టి ఎండిపోవునట్లుగా చేస్తాడు గనుక ఆ రాజులు ఆ నదిని దాటి ఈ యుద్ధ ప్రాంగణంలోకి వస్తారు. ఈ విషయాలు 14వ భాగంలో చాలా వివరంగా మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఈ 15వ భాగంలో 3 కప్పల గురించి మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ యుద్ధము జరిగించినట్లుగా ఈ 3 కప్పలు ప్రపంచంలో ఉన్నటువంటి భూరాజులను ప్రేరేపిస్తున్నట్లుగా ప్రేరేపించి వారిని ఈ యుద్ధ ప్రాంగణమునకు తీసుకొని వస్తున్నట్లుగా వాక్యములో మనం చదువుతున్నాము. దయచేసి లేఖన భాగాలు పరిశీలిద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు ఓపికతో చదవండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, మరియు ఇక్కడ మీరు బొమ్మలో చూచినట్లయితే, మరియు ఈ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, క్రూర మృగము యొక్క నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలగా చూచితిని లేదా బయలుదేరగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 3వ ప్రపంచ యుద్ధమైనటువంటి ఈ హర్మిగుద్దోను యుద్ధము జరగటానికి అనేక కారణాలు ఉన్నాయి అని 13వ భాగంలోను 14వ భాగంలోను చూసాం. ఇప్పుడు మరి యొక్క విధానం లేదా ఏంటంటే, ఏ విధముగా భూరాజులు అనేవాళ్ళు ఈ యొక్క ప్రాంతమునకు వస్తారు అనేది ఆ 15వ వచనములో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఏంటంటే, మరియు ఘటసర్పము నోటిలో నుంచి ఒక కప్ప, అబద్ధ ప్రవక్త నోటిలో నుంచి మరి ఒక కప్ప, క్రూర మృగం యొక్క నోటిలో నుంచి మరి ఒక కప్ప, 3 కప్పల వంటి అపవిత్రాత్మలు బయలువెడలగా, అంటే నిజానికి కప్పలు కాదు, కప్పల వంటి అపవిత్రాత్మలు బయలువెడలగా అని వాక్యములో మనం చూస్తున్నాం. అంటే ఆ అపవిత్రాత్మల యొక్క ఆకారాలు ఎలాగున్నాయంటే కప్పల్లాగా ఉన్నాయి. చూడండి, ఈ బొమ్మలో కూడా మీరు పరిశీలించండి. ఈ కప్పలు చూడటానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి, ఎంత అసహ్యమైనటువంటి తోలు, చూడటానికి వికారంగా ఎబ్బెట్టుగా, చూడటానికి ఎంత వికారంగా అసహ్యంగా ఉన్నటువంటి తోలు కలిగి ఉన్న చూడండి, శరీరాన్ని కలిగి ఉన్న చూడండి. అపవిత్రాత్మలు కూడా అట్లాగే ఉంటాయి. అందువల్ల కప్పల వంటి అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ 3 కప్పలు ఏమిటి మనం పరిశీలిద్దాం. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనం చూస్తే, నదుల్లో నుంచి, కాలువల్లో నుంచి, చెరువుల్లో నుంచి కాదంట,
ఘట సర్పము నోట్లో నుంచి వస్తుందంట ఒకటి, అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి ఒకటంట, క్రూర మృగం యొక్క నోట్లో నుంచి ఒకటంట. అసలు వాస్తవం ఏంటి? అసలు నిజమేంటి? సర్పము నోట్లో నుంచి కప్ప బయటకు వస్తుందా? లోపలికి వెళ్ళొద్దే కానీ బయటికి రాదు. ఇంకొక వాస్తవం ఏంటి? ఇటువంటి క్రూర మృగాలు అంటే సింహము కానీ, ఎలుగుబంటు కానీ, చిరుతపులి కానీ, పులు కానీ, ఇటువంటి మృగాలు కప్పలను తింటాయా? అసలు ఆ మృగాలు కప్పల్ని తినవు. పైగా అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి కప్ప వస్తుందంట. వాస్తవం ఏంటంటే, నిజం ఏమిటంటే, కప్పలు అటువంటి మృగాల నోట్లో నుంచి బయటికి రావు. సర్పానికి కప్ప దొరికితే పండగ శుభ్రంగా నోరు పెద్దగా చేసి కప్పను లోపలికి మింగేస్తుంది తప్ప కప్ప బయటికి వెళ్ళిపోనట్లుగా సర్పం వదలదు. కానీ వాక్యంలో ఏముందంటే దీని నోట్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంది. అది మనం ధ్యానించవలసినటువంటి విషయం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు ఏంటి విషయం? నిజమేంటి, అబద్ధం ఏంటి అంటే, నిజం కప్ప లోపలికి వెళ్ళిపోవటం, అబద్ధం ఏంటంటే కప్ప బయటికి రావటం. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నా. మరికొంత వివరణలోనికి మనం వెళదాం. ఏమిటంటే, ఘట సర్పము నోట్లో నుంచి ఒక కప్ప. అసలు ఏంటి ఈ యొక్క ఘట సర్పం? ఎందుకు దీని నోట్లో నుంచి బయటకు వస్తుంది? అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి ఒక కప్ప, క్రూర మృగం యొక్క నోట్లో నుంచి ఒక కప్ప. ఏమిటి వీటి యొక్క అసలు అర్థాలు ఏంటి? ఎందుకంటే కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయు దయ్యాల ఆత్మలు. సూచనలు. కొంతమంది కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుని కొన్ని సూచక క్రియలు చేయమని అడిగారు. వారు అడిగిన సందర్భంలో ఆయన చేయలేదు. కానీ దేవుని సెలవు ప్రకారం అవసరమైన చోట ఆయన సూచక క్రియలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ దయ్యాల యొక్క ఆత్మలు అట్ట కాదు, ఈ యొక్క అపవిత్రాత్మల యొక్క ఆత్మలు అట్ట కాదు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇవి మురుగుంట్లోను, కాలువల్లోను, నదుల్లోను, ఇళ్లల్లోను, పొలాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే ఈ యొక్క అపవిత్రాత్మలు. అందువల్ల అవి సూచనలు చేయు దయ్యాల ఆత్మలు అని వాక్యంలో ఉంది. కనుక ఇంకొక 5-10 నిమిషాల తర్వాత కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అసలు ఈ కప్పలేంటో చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో వచ్చిన ఆధారంతో నుంచి నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, ఘట సర్పము నోట్లో నుంచి బయటికి రావటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. అదేంటంటే, నా నోట్లో నుంచి ఏమొస్తుంది బయటికి? ఉపదేశం. నా నోట్లో నుంచి ఏమొస్తుంది బయటికి అంటే వాక్యం. నా నోట్లో నుంచి బయటికి ఏమొస్తుంది అంటే ఉపదేశం. అట్లాగే ఘట సర్పం నోట్లో నుంచి ఒక కప్ప బయటకు వస్తుందంట. కప్ప లక్షణాలు ఏంటో చెప్పనా? కప్ప లక్షణాలు, దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే, వర్షం పడుతున్నప్పుడు బ్యాక్ బ్యాక్ బెక్క బెక్క అని చెప్పేసి అరుస్తూ ఉంటాయి. తర్వాత కప్పకున్నటువంటి లక్షణం ఏంటంటే, పొరపాటును కనుక మన కాలు దాని మీద పడినా లేదా దాన్ని మనం ముట్టుకున్నా సరే, ముట్టుకుంటే చాలు మూత్రం పోసేస్తుంది కప్ప. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి అపవిత్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి విషయాలే ఈ యొక్క 3 కప్పలు. మరి ఇప్పుడు మొదటిగా మనం వాక్యములు ఏం చూస్తున్నామంటే, ఘట సర్పము నోట్లో నుంచి ఒక కప్ప వస్తుందంట. ఘట సర్పము నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను, నా నోట్లో నుంచి ఏమొస్తుంది బయటికి? ఉపదేశం, లేదా నేను మీకు తెలియచేసినటువంటి వాక్యము నా నోట్లో నుంచి బయటకు వస్తుంది. అట్లాగే ఘట సర్పం నోట్లో నుంచి బయటికి అసలు ఏమొచ్చింది? అసలు బయటికి రావటం అంటే అర్థం తెలుసా మీకు? అది సర్పం. సర్పం పరిశుద్ధమైందా లేకుంటే అపవిత్రమైందా? సర్పము మంచిదా లేకుంటే చెడ్డదా? చెడ్డది. అందువల్ల యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. అంటే కప్ప బయటికి రావటం అంటే ఏంటి అనే అర్థాన్ని నేను మీకు చెప్తున్నా. యేసు ప్రభు చెప్తున్నాడా? అదేంటో చూద్దాం.
బయట నుంచి లోపలికి వెళ్ళునది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చినదే మనిషిని ఏం చేయను, అపవిత్రపరచును. అదండి బయటికి రావటం అంటే అర్థం ఏంటంటే అంతా అపవిత్రత, అపవిత్రత, అపవిత్రత. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనము నుండి చదవండి. ఆయన ఆ. మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? ఆ. నోటిలోనికి పోవునదంతయు నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని బహిర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయటికి వచ్చునవి నోటిలో నుంచి బయటికి వచ్చునది హృదయములో నుండి వచ్చును. హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? మీరు గ్రహింపరా? దురాలోచనలు, దురాలోచనలు, నరహత్యలు, నరహత్యలు, వ్యభిచారములు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, వేశ్యాగమనములు, దొంగతనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. హృదయములో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని ఇవే మనిషిని అపవిత్రపరచును, గాని చేతులు కడుగుకొనక చేతులు కడుక్కోకుండా భోజనము చేయుట భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ వచనాలు చదివినప్పుడు చాలా చక్కగా మీకు అర్థమై ఉండాలి. ఏంటది? సింపుల్గా చెప్తున్నా, వెలుపల నుంచి లోపలికి వెళ్ళేది కడుపులో పడి కడుపులో నుంచి బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని ఏం చేయదు, అపవిత్రపరచదు. కానీ మనిషిని అపవిత్రపరిచేది ఏంటంటే లోపల నుండి, అనగా హృదయములో నుండి బయటకు వచ్చేయే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఏంటి ఆ అపవిత్రపరిచే కార్యాలు? చూడండి 16వ వచనమా, చదవండి. ఆ అపవిత్రపరిచే కార్యాలు ఏమిటి? ఇవే ఇవే మనుషుని అపవిత్రపరచునని ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? మీరు గ్రహింపరా? దురాలోచనలు, దురాలోచనలు, నరహత్యలు, నరహత్యలు, వ్యభిచారములు, ఆ. వేశ్యాగమనములు, ఆ. దొంగతనములు, ఆ. అబద్ధ సాక్ష్యములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. హృదయములో నుండి వచ్చును. చూసారా, హృదయములో నుండి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరచుద్ది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అని వాక్యములో ఉంది కదా. అట్లాగే ఇప్పుడు మనుషుని హృదయములో నుండి బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరిచేటువంటి కార్యములలో కొన్ని కార్యాలు మనం అక్కడ చదివాం. అందులో ఒకటి ఏంటంట, అబద్ధ సాక్ష్యములట. ఏం చెప్పండి అది? అబద్ధ సాక్ష్యములు. మరి ఇప్పుడు ఈ ఘట సర్పం నోట్లో నుంచి ఏమొస్తుంది బయటికి? కప్ప. ప్రారంభంలో నేనేం చెప్పాను? సర్పానికి కప్ప దొరికితే వదిలేస్తుందా లేకుంటే మింగేస్తుందా? అంటే కప్ప లోపలికి వెళ్ళటమే కానీ బయటికి రావటం ఎక్కడ జరగదు. కానీ వాక్యములో ఏంటంటే ఘట సర్పంలో నుంచి కప్ప బయటకు, ఘట సర్పం యొక్క నోట్లో నుంచి కప్ప బయటకు వస్తుందంట. ఇది ఇది ఇక్కడ మీరు ఆగండి, ఈ పాయింట్ మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఘట సర్పం ఎవరు? ఈ ఘట సర్పం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే అందరికీ తెలుసు. ఈ ఘట సర్పం ఎవరంటే మనకి తెలియనటువంటి వ్యక్తి ఏం కాదు. ఆది కాండములో ఆదాము హవ్వను మోసం చేసినటువంటి ఆ సర్పమే ఈ యొక్క ఘట సర్పం. ఏదేని తోటలో అది సర్పముగా ఉంది. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి అది ఘట సర్పంగా మారింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును, దానికి 7 తలలను, 10 కొమ్ములను ఉండెను. 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద, చాలు, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. కానీ ఏదేని తోటలో హవ్వతో మాట్లాడినప్పుడు దానికి 7 తలకాయలు లేవు, 10 కొమ్ములు లేవు. ఏదేని తోటలో హవ్వతో మాట్లాడినప్పుడు అది ఎర్రగా లేదు, 7 తలలు లేవు, 10 కొమ్ములు లేవు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి మాత్రం దానికి 10 కొమ్ములు వచ్చేసినాయి, 7 తలకాయలు వచ్చేసినాయి, పైగా దాని రంగు కాస్త ఎరుపైపోయింది. ఈ విషయాలన్నీ కూడా
గత బైబిల్ స్టడీస్లో నేను చెప్పాను, ఆ భాగాలు చూసినట్లయితే మీరు నేర్చుకొనగలరు. ఇప్పుడు ఈ 15వ భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ సర్పమే ఈ యొక్క సర్పమే ఆదామును హవ్వను మోసపరిచినటువంటి సర్పము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనం. అతడు ఆది సర్పమును చూసారా? ఆది సర్పం అంటే ఏ కాండంలో ఉంది? అది ఆది కాండంలో ఉన్న సర్పం. అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. చాలు. ఇక్కడ ఆదాము హవ్వలను మోసపరిచినటువంటి ఈ సాతానికి 4 పేర్లు ఉన్నాయి. ఒకటి సాతాను అని, రెండవది అపవాది అని, మూడవది ఘట సర్పమని, నాలుగవది ఆది సర్పమని 4 పేర్లు ఉన్నాయి. మొత్తం ఈ యొక్క ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 4 పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా సరే ఆ 4 పేర్లు వానికి సంబంధించినటువంటి పేర్లే, వాని పేర్లే. కాబట్టి ఇప్పుడు ఈ ఘట సర్పము నోట్లో నుంచి కప్ప బయటకు వస్తుంది. ఈ కప్పలు ఏమని తెలుసుకున్నాము? సూచనలు చేయు దయ్యముల ఆత్మలే. దయ్యాలు ఎప్పుడైనా నిజాలు చెప్తాయా? దయ్యాలు ఎప్పుడు అబద్ధాలు చెప్తాయి. దయ్యాలు ఎప్పుడు నిజాలు చెప్పవు. దెయ్యాలు ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా మాట్లాడతాయా? మాట్లాడవు. దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడతాయి. మరి ఇప్పుడు ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, ఘట సర్పం నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అర్థం ఏంటంటే, మనుష్యుని హృదయంలో నుండి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరచును అనేటువంటి కార్యాలు మనం చదివాం కదా. అందులో ఒకటి అబద్ధ సాక్ష్యాలు. అంటే దాని అర్థం, ఘట సర్పం నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అన్నీ అబద్ధాలు అన్నమాట. అది విషయం. అన్నీ ఏంటి చెప్పండి? అబద్ధాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి యొక్క అబద్ధాలు? అసలు ఏదేను తోటలో ఆ యొక్క సర్పము హవ్వతో చెప్పిన అబద్ధం ఏంటి? అందరికీ తెలుసు. దేవుడు చెప్పాడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినవద్దు, తినుదినమును నిశ్చయముగా మీరు సత్యదరు. దేవుడు చెప్పినటువంటి నిజం. కానీ వీడు చెప్పాడు హవ్వ దగ్గరకు వచ్చి, ఏమిటి దేవుడు తినొద్దన్నాడా? ఎందుకు తినొద్దన్నాడో తెలుసా మీకు? ఆ పండు తింటే మీ యొక్క మనోనేత్రములు తెరవబడి మీరును ఆయనతో సమానులైపోతారు. ఆ విధముగా ఆయనతో సమానులైపోవటం ఆయనకి ఇష్టం లేదు గనక ఆ యొక్క పండు తినొద్దని చెప్పాడు. అదొకటి. రెండవది, తినుదినమున చచ్చిపోతారని చెప్పాడు కదా. ఊరికినే మిమ్మల్ని అట్లా బెదిరించాడు ఆయన. అసలు మీరు సావనే సావరో. ఆ 3వ అధ్యాయం అంతా మీరు పరిశీలిస్తే దేవుడు చెప్పిన నిజానికి ఇదన్నీ కూడా అబద్ధాలు జోడించింది. అబద్ధాలు. అసలు మీరు సావనే సావరు, మీ మనోనేత్రాలు తెరవబడితే మీరు ఆయనతో సమానంగా అయిపోతారు. ఆయనతో సమానంగా అయిపోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక ఆ పండు తినొద్దన్నాడు. చూసారా ఎంత పెద్ద చెడ్డ ప్రసంగం, అబద్ధ సాక్ష్యం చెప్పిందో. అబద్ధ సాక్ష్యం, దాని నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అర్థం అదే. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని అబద్ధ సాక్ష్యాలు. సింపుల్గా చెప్తున్నా, ఘట సర్పం నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పటమే దాని నోట్లో నుంచి కప్ప బయటికి రావటం. ఇది ఫస్ట్ లెసన్, మొట్టమొదటి విషయం. ఇది ఈ విధముగా ఉండగా ఇక్కడ మరి ఒక విషయాన్ని కూడా చక్కగా మనం గమనిద్దాం. రెండవదిగా మనం చూస్తే, క్రూర మృగము యొక్క నోట్లో నుంచి కప్ప బయటకు వస్తుంది. క్రూర మృగము యొక్క నోట్లో నుంచి కప్ప. క్రూర మృగము యొక్క నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అర్థం ఏంటి? ఘట సర్పం యొక్క నోటిలో నుంచి కప్ప బయటికి రావటం అంటే అన్నీ అబద్ధ సాక్ష్యాలు అనే కదా మనం తెలుసుకున్నాం. అట్లాగే మరి క్రూర మృగం యొక్క నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అన్నీ క్రూరమైన చేష్టలు, క్రూరమైనటువంటి క్రియలు, క్రూరమైనటువంటి ప్రవర్తన, క్రూరమైనటువంటి పరిపాలన. అదే ఆ కప్ప బయటికి రావటం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు అబద్ధపు
ప్రవక్త నోట్లో నుంచి, అబద్ధపు ప్రవక్త నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అర్థం ఏంటో తెలుసా? అదే, ఇది కూడా ఒక రకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు. ఏంటి ఆ సాక్ష్యాలు? అబద్ధ ప్రవచనాలు, అబద్ధ దర్శనాలు. ఇది అబద్ధ ప్రవచనాలు, అబద్ధ దర్శనాలు. వీడి నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అది క్లుప్తంగా మీరు విన్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని పరిశీలిద్దాం. యేసు ప్రభు కాలములో ఆయన చేసిన బోధకు వ్యతిరేకముగా కొన్ని బోధలు యేసు ప్రభు కాలములో, ముఖ్యముగా యేసు ప్రభు కాలములో 3 రకములైనటువంటి వ్యతిరేకమైన గుంపులు ఉన్నారు. 3 రకమైనటువంటి వ్యతిరేకమైన గుంపులు. ఏది? ఘటసర్పంలో నుంచి ఒక కప్ప, అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి ఒక కప్ప, క్రూర మృగం యొక్క నోట్లో నుంచి ఒక కప్ప. అంటే మొత్తం 3 కప్పలు ఏ విధంగా బయటకు వస్తున్నాయో, 3 కప్పలు ఏ విధముగా బయటకు వస్తున్నాయో, అట్లాగే యేసు ప్రభు కాలంలో కూడా ఆయనకి వ్యతిరేకంగా ముఖ్యముగా 3 రకాల గుంపులు ఉన్నారు. 3 రకాల గుంపులు. వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు అనేటువంటి 3 గుంపులు ఉన్నారు. ఒకటి పరిసయ్యులు, రెండవది సద్దుకయ్యులు, మూడవది హేరోదీయులు అనేటువంటి గుంపులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు కూడా యేసు ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఈయన పునరుద్ధానం ఉన్నది అని చెప్తుంటే వాళ్ళేమో పునరుద్ధానం లేదు అని చెప్పేవాళ్ళు. యేసు ప్రభు చెప్పినటువంటి సత్యానికి వీళ్ళెప్పుడు కూడా అసత్యం చెప్పేవాళ్ళు. ఆయన ఉన్నది అంటే వీళ్ళు లేదని చెప్పేవాళ్ళు. కొన్ని వచ్చిన భాగాలు ధ్యానిద్దాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనము నుండి చదవండి నెమ్మదిగా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనము నుండి చదవండి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాటలు చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను, ఏ రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలేనని ఆయన తమతో చెప్పానని వారి గ్రహించిరి. యేసు ఫిలిదీ అయిన కైసరయ. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుకి వ్యతిరేకముగా మాట్లాడేటువంటి 3 గుంపులు ఉన్నారు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు. యేసు ప్రభు చెప్తున్నాడు, పరిసయ్యుల సద్దుకయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమిటి వారి యొక్క పులిసిన పిండి అని మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి చక్కగా నెమ్మదిగా చదివితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి ముఖ్యముగా ఈ పరిసయ్యుల సద్దుకయ్యుల బోధ ఏమిటి, వ్యతిరేకత ఏమిటంటే పునరుద్ధానం లేదని చెప్తారు అంతే వాళ్ళు. 15వ వచనము నుండి నెమ్మదిగా చదవండి. 22వ అధ్యాయము 15వ వచనము నుండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చుక్కపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మొహమాటయు లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరియాకు పన్నిచుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి.
యేసు వారిని చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాత ఎవరివని వారిని అడగగా, వారు కైసరువనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దుకయ్యులు. చూసారా ఎన్నో వచనం అది? 23 వచనం. ఆ వచనం చక్కగా చదవండి. పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దుకయ్యులు, పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వవాడు 3వవాడును 7వవాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక స్త్రీయు చనిపోయెను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. ఈ విధముగా మనం 22వ అధ్యాయము 15వ వచనము నుండి 31వ వచనం వరకు చదివితే, ఈ హేరోదీయులు సద్దుకయ్యులు అనే వాళ్ళు చెబుతున్న వాదన ఏంటంటే పునరుద్ధానం లేదు అని వాళ్ళు చెప్పేస్తున్నారు అంతే. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుప్రభు చెబితే వాళ్ళు అంటున్నారు పునరుద్ధానం లేదంటున్నారు. అదే కదా మరి దీని అర్థం. మరి దేవుడు తినొద్దని చెప్తేనేమో ఇది తినొచ్చు అని చెప్పింది. నేను చెప్పేటువంటి విధానం అదే, నేను మొత్తుకునే విధానం అదే. దేవుడేమో తినొద్దని చెప్పాడు ఆ యొక్క ఫలాన్ని, ఇదేమో తినండి పర్వాలేదు ఏం కాదు, అసలు మీరు సావరని చెప్పాడు. కాబట్టి ఘట సర్పము నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అన్ని అబద్ధాలు. ఇంకొక గుంపు ఉన్నారు యేసు ప్రభు కాలంలో, ఆయనకి వ్యతిరేకంగా ఇంకొక గుంపు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే హేరోదీయులు. వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసా? అంతా కూడా దురాలోచనలు చేయటం, అంతా కూడా రాజకీయం చేయటం. ఏంటా రాజకీయం? అందరూ ఆయన మాట విని ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఆయనని ఎలాగూ సంహరిద్దామా, ఎలాగూ ఆయన పట్టుకుందామా అని చెప్పేసి ఇప్పుడు యేసు ప్రభుని ఏ విధముగా సంహరిద్దామా అని ఇప్పుడు వాళ్ళు రాజకీయ ఆలోచనలు చేస్తున్నారు. హేరోదీయుల గుంపు. మార్కు సువార్త 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. 4, 5, 6 వచనాలు. వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్ష ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఈ సందర్భం ఏంటంటే, విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదని, మేలు చేయకూడదని ధర్మశాస్త్రంలో ఉంది. కానీ యేసు ప్రభు విశ్రాంతి దినాన్నే ఒక ఊచ కుడి చేయగలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. అక్కడ హేరోదీయులకు వీళ్ళందరికీ కూడా ఒక అనుమానం, ఒక వాదం వచ్చేసింది. చదవండి. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. అసలు విషయం ఏంటో తెలుసా మీకు? పరిసయ్యులు హేరోదీయులతో కలవరు. అసలకి ఎవరెవరితో కలుస్తారు? శాస్త్రులు, పరిసయ్యులు కలుస్తారు. కానీ పరిసయ్యులు హేరోదీయులు అసలు కలవరు. కానీ ఇక్కడ యేసు ప్రభువుని ఎట్లాగ సంహరిద్దామా అని ఆలోచన చేయడానికి మాత్రం వీళ్ళిద్దరు కలిశారట. రాజకీయ నాయకులు ఇంతే కదా. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి గోడ మీద పిల్లిలాగా ఉండి అయితే అటు దూకుదాం, లేకుంటే ఇటు దూకుదాం, ఉంటే ఆ పార్టీలో ఉందాం, లేకుంటే ఈ పార్టీలో ఉందాం, అట్ట కాదనుకుంటే మన ఇద్దరం కలిసి వాడిని ఓడించుదాం. అసలు ఇదే కదా రాజకీయ నాయకుల యొక్క లక్షణాలు. రాజకీయ నాయకుల యొక్క లక్షణాలు ఏంటంటే ఎటు చూసినా సరే
వాళ్ళే అధికారంలో ఉండాలి, వేరే వాళ్ళు అధికారంలో ఉండకూడదు. వాళ్ళకే ప్రజలు లోబడాలి, వేరే వాళ్ళకు లోబడకూడదు. వాళ్ళ మాటే ప్రజలు వినాలి. ఎంత దుర్మార్గంగా పరిపాలించినా సరే వాళ్ళకే ఓటెయ్యాలి అనే స్వార్థపూరితమైనటువంటి లక్షణాలు కలిగి క్రూరాతి క్రూరంగా ఆలోచిస్తారు రాజకీయ నాయకులు. ఇక్కడ కూడా ఒక స్వస్థత యేసు ప్రభు జరిగించాడు. స్వస్థపరచడం మంచిదే కదా, స్వస్థపరచడం చెడ్డదా? కాదు కదా. మరి మంచి పని చేసినందుకు ఈ యొక్క పరిసయ్యులు ఎవరితో కలిసి ఆలోచన చేస్తున్నారు? హేరోదీయులతో కలిసి ఆలోచన చేస్తున్నారు. అదే హేరోదీయుల గుంపనగా రాజకీయ దాహము, అధికార వాంఛ. అది హేరోదీయులు అనగా అర్థం ఏంటంటే రాజకీయ సంబంధమైనటువంటి ఆలోచనలు, రాజకీయ సంబంధమైన అధికార వ్యామోహం. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం 3 గుంపులు అని చెప్పాను కదా, ఆ 3 గుంపులకి అర్థాలు చెప్తున్నాను, మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఒకటి, పరిసయ్యుల గుంపు అనగా వేషధారణ. పరిసయ్యుల గుంపు అనగా వేషధారణ అనేటువంటి పులిపిండి. సద్దుకయ్యుల గుంపు అనగా పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి గుంపు. హేరోదీయుల గుంపు అనగా అధికార వ్యామోహము, రాజకీయాలు. ఇదండి ఈ 3 గుంపులకి అర్థాలు ఏంటంటే, ఒకటి పరిసయ్యుల గుంపు అనగా వేషధారణ అనేటువంటి పులిపిండి. రెండవది సద్దుకయ్యుల గుంపు అనగా పునరుద్ధానం లేదు అని చెప్పేటువంటి గుంపు. మూడవది హేరోదీయుల గుంపు అనగా అధికార వ్యామోహము, రాజకీయ వాంఛ. ఈ 3 గ్రూపులు వాళ్ళు ఎప్పుడు చూసినా సరే యేసు ప్రభువుకి విరోధంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. 4 సువార్తలు కూడా మనం చదివితే ఈ 3 గుంపులు ఎప్పుడు చూసినా సరే యేసు ప్రభువుకి విరోధంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆయన అవునంటే వీళ్ళు కాదంటాం, ఆయన మేలు చేస్తే విశ్రాంతి దినాన్ని నువ్వు ఎట్లా మేలు చేస్తావు అని చెప్పేసి ఎన్నడో కలవని వాళ్ళు యేసు ప్రభువును సంహరించడానికి 2 కలిసిపోయారట. రాజకీయ నాయకులు ఇట్టాగుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 3 కప్పలు బయటకు వస్తున్నాయి. 3 కప్పలు. ఇక్కడ 3 గుంపులు ఉన్నారు. 3 గుంపులు. ఒక కప్ప పరిశీలి అనుకోండి, రెండో కప్ప సద్దుకైలు అనుకోండి, మూడో కప్ప హేరోదీయులు అనుకోండి. ఈ విధంగా ఇటువంటి ఆత్మలు అంటే వేషధారణ అనేటువంటి పులిపిండి కలిగిన ఆత్మ, పునరుద్ధానము లేదు అని మనుషులను దురుపదేశములకు నడిపించేటువంటి ఆత్మ, అధికార వ్యామోహము, రాజకీయాలు అనేటువంటి ఆత్మ ప్రస్తుత ప్రపంచంలో బయలుదేరి అందరినీ కూడా ఒక ఆలోచనకు తీసుకొస్తున్నాయి. జాగ్రత్తగా వినండి వాక్యం. మరలా చెప్తున్నాను, వేషధారణ అనేటువంటి పులిసిన పిండి అనేటువంటి ఆత్మ, తర్వాత పునరుద్ధానము లేదు, అంత అబద్ధం, బైబుల్ అంతా అబద్ధం, బైబుల్ అంతా అబద్ధం, బైబుల్ నిజం కాదు, పునరుద్ధానం లేదు అని, బైబుల్ అంతా అబద్ధం అని దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధలు, పునరుద్ధానము లేదు అనేటువంటి బోధ చెప్పేటువంటి ఆత్మ. మూడవది అధికార వ్యామోహం, రాజకీయ సంబంధమైనటువంటి అధికార వ్యామోహం కలిగినటువంటి ఆత్మ అనేటువంటి ఈ 3 కప్పలు, ఈ 3 దురాత్మలు, ఈ 3 సూచనలు చేయు దయ్యముల ఆత్మలు బయలు వెడలి. చదవండి, ఆ మాట చదవండి. 16వ అధ్యాయము 14వ వచనమా చూడండి, 13వ వచనమా. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన కాదు 13వ వచనం. ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అని నిదానంగా చదవండి. నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. బయలు వెడలగా చూచితిని. ఇక్కడ ఆగండి మీరు. బయలు వెడలగా అంటే అర్థం ఏంటి? ఇవి బయలుదేరినాయి. ఏమైనా బయలుదేరినాయి. ఎక్కడి నుంచి బయలుదేరినాయి? సర్పం నోట్ల నుంచి వచ్చి బయలుదేరింది, అబద్ధ ప్రవక్త నోట్ల నుంచి వచ్చి బయలుదేరింది, క్రూర మృగం యొక్క నోట్ల నుంచి వచ్చి బయలుదేరినాయి. బయలుదేరుట అనగా అర్థం ఏంటో తెలుసా? అసలు మొదటిగా ఈ 3 కప్పలంటే అర్థం చెప్పాను కదా. ఒక కప్ప ఏంటి?
వేషధారణ అనేటువంటి పులిసిన పిండి. అంటే వేషధారణ అంటే అర్థం ఏంటి చెప్పనా నేను మీకు? చర్చికి వచ్చి స్తోత్రం అంటారు, బయటికి వెళ్ళి ఆత్రం అంటారు, ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు. చేపల్లో ఒక చేప ఉంది. ఏంటి ఆ చేప అంటే మలుగు పాము అని ఒక చేప ఉంటుంది. దాని యొక్క క్యారెక్టర్ ఏంటంటే చేపల మధ్యలోకి వెళ్ళి తొలకాయ చూపెట్టి నేను కూడా చేపనే అంటది అది. అందువల్ల చేపలు దాన్ని ఏమీ అనవు. పాముల మధ్యలోకి వెళ్ళి తోక చూపెట్టి నన్ను చూడండి, నా తోక చూడండి, నేను కూడా మీ జాతే, నేను కూడా మీలాంటి పామునే అంటది. తోక చూసి పాములు ఏమి అనవు. అంటే దాని అర్థం ఏంటి? అది అటు శాప కాదు, ఇటు పూర్తిగా పాము కాదు. అందువల్ల దానికి మలుగు పాము అని పేరు పెట్టారు. ఎక్కువగా దాన్ని ఎవరో తినరు, చైనా వాళ్ళు అలాంటి దుర్మార్గులు తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇవి కూడా చూడండి చాలా జాగ్రత్తగా. ఈ 3 కప్పలు బయటకు వచ్చి బయలు వెళ్ళటం అంటే మొదటి కప్ప వేషధారణ అని చెప్పా. వేషధారణ చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, గుడిలో ఒకలాగా, బడిలో ఒకలాగా. దీన్నే వేషధారణ అంటారు. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ వేషధారణ ఎక్కువైపోయింది. అంటే చాలామందిలో వేషధారణ అనేటువంటి కప్ప చాలామందిలో ఉంది. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల మంది జనాభాలో ఇంచుమించు వేషధారణ అనేటువంటి పులిపిండి అనేటువంటి ఈ కప్ప బయలు వెడలి అందరిలో కూడా వేషధారణ కలిగిస్తుంది. పులిసిని పిండి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? పులిసిని పిండి అనగా దుర్మార్గత అని అర్థం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, క్రీస్తు అనేటువంటి పస్కా బలి పశు మన కొరకు వధించబడింది, నిష్కపటమైనటువంటి హృదయముతో ఆ యొక్క పండుగ చేయు నిమిత్తము దుర్మార్గత అనేటువంటి పులిసిన పిండి లేని వారమై ఆ యొక్క పండుగను ఆచరించేదామని చెప్పేసి అంటున్నాడు. అంటే పులిసిన పిండి పొంగేదట్టుగా చేస్తుంది, పదార్థాన్ని పొంగేదట్టుగా చేస్తుంది. పులిసిన పిండితో ఎక్కువ పదార్థాలు తింటే మన కడుపు కూడా ఉబ్బరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పులిసిన పిండి మంచిది కాదు. ఇంకొక విషయం, రాత్రిపూట 100 లీటర్ల పాలు బాగా మరగబెట్టి చల్లార్చిన తర్వాత 100 లీటర్ల పాలల్లో ఒక 2 స్పూన్లు మజ్జిగ పోస్తే ఉదయానికల్లా 100 లీటర్ల పాలు ఎట్లయిపోతాయి? పెరుగ్గా అయిపోతాయి. కారణం ఏంటంటే ఆ మజ్జిగలో 100 లీటర్ల పాలను పెరుగుగా మార్చేసేటువంటి ఒక పులిసిన బ్యాక్టీరియా ఆ మజ్జిగలో ఉంటుంది. అందువల్ల ఆ పులుపుతో కూడినటువంటి ఆ బ్యాక్టీరియా ఈ పాలను మొత్తం పెరుగుగా మార్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? కొంచెం దుర్మార్గత మంచోళ్ళందరిని ఏం చేస్తుంది? దుర్మార్గులుగా మార్చేస్తుంది. కొంచెము పులిసిన పిండంతా కూడా పులిసిపోయేటట్టుగా మార్చేస్తుంది అని యేసు ప్రభు ఉపమానాల్లో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రస్తుతము ఒక కప్ప బయలుదేరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా వేషధారణ అనేటువంటి పులిసిన పిండి లేదా వేషధారణ సంబంధమైనటువంటి బోధలతో మనుషుల హృదయాలని ఒక కప్ప నింపేసింది. రెండవ కప్ప ఏమని ధ్యానించాము? సద్దుకయ్యులు అనగా ప్రధానమైన వీళ్ళ బోధ ఏంటంటే అసలు ఏమి లేదంటారు, పునరుద్ధానం లేదంటారు. అసలు క్రైస్తవ జీవితానికి పునాది ఏంటి? యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే పునాది. మృతులలో నుండి క్రీస్తు లేపబడని ఎడల మేము ప్రకటించు సువార్త వ్యర్థమే, మేము ప్రకటించు వాక్యము వ్యర్థమే అని పౌలు అంటలేడా? అంటే దాని అర్థం ఏంటి? అసలు క్రైస్తవ లోకమంతటికి ఈ రోజున క్రైస్తవులు బైబిల్ పట్టుకుంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, చదువుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నారు, వారి స్తోమతకు తగిన విధముగా దశంభాగాలు కానుకలు అర్పించి దేవుని సేవకి సహాయపడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే మృతుల పునరుద్ధానమును గూర్చి ఒక బలమైన నమ్మకము ప్రభు వారిలో కలిగించాడు గనుక క్రైస్తవ జీవితానికి మృతుల పునరుద్ధానం లేదా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే బలమైనటువంటి తొలి మెట్టు. ఈ మెట్టు ఎక్కిన వాళ్ళే పునరుద్ధానం ఉందని నమ్ముతారు తప్ప
సద్దుకయ్యుల బోధ వింటే అంత ఒట్టిదే, బైబిల్ ఒట్టిదే, చర్చి ఒట్టిదే, స్తోత్రాలు వట్టి, అన్నీ వట్టియే. వాళ్ళ బోధ వింటే అట్ట మారుతారు జనాలు. అదే కదా గత కాలంలో నేను చెప్పాను. గద్దర్ గారి పాటలు వింటే, గద్దర్ గారు ఏ విధముగా గజ్జలు కట్టుకొని, ఆయన ఏ విధముగా వస్త్రాధారణ కలిగి పాటలు పాడి నాట్యం చేస్తాడో చేసి మనుషులను సమాజానికి ప్రయోజనపడే విధంగా ఉద్రేకపరుస్తాడో, బరబ్బా బోధ వింటే ప్రతి ఒక్కడు కత్తి ఏ విధంగా పట్టుకుంటాడో, అట్లాగే సద్దుకయ్యుల బోధ వింటే ఆటోమేటిక్గా ఏం లేదని చెప్తారు, పునరుద్ధానం లేదని చెప్తారు అంతే. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, నేనే జీవమును పునరుద్ధానమును. వీళ్ళేమో అసలు పునరుద్ధానం లేదంటున్నారు. అంటే దాని అర్థం ఎవరి బోధ వింటే అట్టా మారిపోతారు మనుషులు. కాబట్టి కప్పల బోధ వినకూడదు అంటే ఈ ప్రసంగం వినకూడదని కాదు దీని యొక్క అర్థం. ఈ కప్పలేంటో తెలుసుకోవాలి. తెలుసుకొని అవి ఆల్రెడీ బయలుదేరిని, అవి ఆల్రెడీ బయలువెడని, ఆల్రెడీ ఆ 3 కప్పలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చినటువంటి కప్పలు ఎక్కడికో వెళ్ళటానికే బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన కప్పలు ఎక్కడికో వెళ్ళటానికే బయటకు వచ్చినాయి. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళటానికి బయటకు వచ్చినాయి అవి? ముఖ్యముగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరి దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధమునకు ప్రేరేపించడానికి అవి బయలుదేరినాయి. కాబట్టి ఇటువంటి బోధలు, మరలా చెప్తున్నా, 1-2 సార్లు చెప్తున్నా, ఇటువంటి కప్పల వంటి బోధలు, పరిసయ్యుల వంటి బోధలు, సద్దుకయ్యుల వంటి బోధలు, హేరోదీయుల యొక్క అధికార వ్యామోహము, రాజకీయ సంబంధమైనటువంటి బోధలు ఇప్పుడు ప్రపంచంలో బయలుదేరి ప్రతి ఒక్కరి హృదయంలో ఇలాగ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే మీరు గమనించండి, 10 మంది ఉన్నారు అంటే ఆ 10 మందిలో 10 మందికి ఉండే ఆలోచన ఏంటంటే, నేను పెద్దగా ఉండాలి, నేను అధికారిగా ఉండాలి, నేను లీడర్గా ఉండాలి. 10 మంది అట్టగా అనుకుంటున్నారు. అధికార దాహం, రాజకీయ వ్యామోహం ఒక కప్ప. రెండో కప్ప పునరుద్ధానము లేదని మనుషులని అవిశ్వాసంలోనికి దిగజార్చేసేటువంటి బోధ రెండవ కప్ప. మొదటి కప్ప ఏంటంటే పరిసయ్యుల యొక్క బోధ. అంటే అర్థం ఏంటి? అంతా వేషధారణ. పరిసయ్యులు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ కప్పలు ఆల్రెడీ బయలుదేరినాయి అంటే అవి ఎక్కడికో వెళ్ళి చేరతాయి. ఒక ట్రైన్ బయలుదేరిందంటే చివరి స్టేషన్కి వెళ్ళే తీరాలి. ఒక బస్సు బయలుదేరిందంటే గమ్యస్థానానికి వెళ్ళే తీరాలి. అదే విధముగా కప్పల వంటి దురాత్మలు, కప్పల వంటి దుర్బోధలు బయలుదేరి ప్రతి మనిషిలో కూడా ముఖ్యముగా 3 కార్యాలు చేస్తున్నాయి. ఒకటి వేషధారణతో నింపుతున్నవి, రెండవది పునరుద్ధానము లేదు అంటే బైబిల్ అంతా అబద్ధం అని భ్రష్టత్వంలోనికి ఈ యొక్క ఆత్మలు మనుషులను నడిపిస్తున్నాయి. ఇటలీ దేశము, అమెరికా దేశము, యునైటెడ్ కింగ్డమ్, ప్రపంచంలో ఇంకా అనేక క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ దేశాలన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకంగానే నడుస్తున్నాయి, బైబిల్కి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది భక్తిగా ఉన్నారు. కానీ బయట దేశమే క్రైస్తవ దేశం అని పిలువబడుతున్నటువంటి అనేక దేశాలు ఈ రోజున పూర్తిగా బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయి. ఒక పునరుద్ధానం లేదని చెప్పడం కాదు, అసలుకి బైబిల్లో ఏదైతే చేయొద్దని చెప్తుందో అవే చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు టోటల్గా అమెరికా దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బైబిల్కు బదులుగా భగవద్గీత గ్రంథాన్ని పెట్టి ప్రతి చోట ఉంచుతున్నారు. బైబిల్కు బదులుగా వేరే గ్రంథాలను పెట్టి మర్యాద చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ కప్పలు ఆల్రెడీ బయలుదేరి మనుషులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ విధముగా గ్రామం మొదలుకొని, జిల్లా మొదలుకొని, రాష్ట్రం మొదలుకొని, దేశం మొదలుకొని, ప్రపంచ యావత్తు ఇటువంటి కప్పల బోధలు ఎక్కువైపోయి లాస్ట్కి ప్రపంచం అంతటినీ, రాజులందరినీ, ప్రజలందరినీ మృగము యొక్క సమక్షంలో ఏకం చేసి
అసలు ఎవరికి విరోధంగా మారుస్తాయి అంటే క్రీస్తుకి విరోధంగా మారుస్తాయి. అదే భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఆలోచనలు చేయుచున్నారు అనుందే. క్రూర మృగము అనగా అంత్యక్రీస్తు అని గత బైబిల్ స్టడీలో మనం ధ్యానించాం. క్రూర మృగం అనగా అంత్యక్రీస్తు అని గత బైబిల్ స్టడీలో మనం ఏం చేశామో ధ్యానించాం. ఈ క్రూర మృగానికి అంత్యక్రీస్తు అని మరి ఒక పేరు ఏం చూసాము, క్రీస్తు విరోధి. అంటే మరి క్రీస్తు విరోధి అంటే అర్థం వీడి నోట్లో నుంచి, ఈ మృగము నోట్లో నుంచి కప్ప బయటకు వస్తుంది అంటే అర్థం ఏంటి, క్రీస్తుకు విరోధంగా వీడి యొక్క బోధ, వీడి యొక్క పనులన్నీ ఉంటాయి అన్నమాట. క్రీస్తుకు విరోధంగా వీడి బోధ, క్రీస్తుకు విరోధంగా వీడి యొక్క పనులు, క్రీస్తుకు విరోధంగా వీడి కార్యాలు అన్నీ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటాయి. దీని నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అర్థం అదే. అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన బోధ. నా నోట్లో నుంచి ఏమొస్తుందని చెప్పాను, వాక్యం, బోధ. అట్లాగే మరి క్రూర మృగము నోట్లో నుంచి బయటికి రావటం అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రతి బోధ. మరి ఘట సర్పము నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే అర్థం ఏంటి, దేవుడు చెప్పిన ప్రతి నిజాన్ని అబద్ధ సాక్ష్యముగా చిత్రీకరించటం, మనుషుల్ని అబద్ధాల్లోకి నెట్టేయటం. మరి ఇప్పుడు అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి కప్పలు బయటకు రావటం అంటే అర్థం ఏంటి, యేసు ప్రభు చెప్పిన ప్రవచనాలు నిజమైన ప్రవచనాలు, మరి వీడు చెప్పే ప్రవచనాలన్నీ ఏంటి, అబద్ధ ప్రవచనాలు. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైపోయింది ఏంటంటే కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని అంటే అవి సూచనలు చేయు దయ్యముల ఆత్మలే. అంటే దాని అర్థం దురాత్మ పట్టినవాడు దురాత్మ భాష మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు పరిశుద్ధాత్మ మాటలు మాట్లాడతాడు, దయ్యం పట్టిన వాడు దయ్యపు మాటలు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఇదిగో ఇట్లా నాకులాగా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మైకి పట్టుకొని ఏం చేసినా సరే బైబిలే వాక్యమే మాట్లాడుతుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించండి. ఇందును బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, వాక్యమును వింటున్నటువంటి మనము గ్రహించవలసింది ఏంటంటే ఏ ఆత్మ కలిగిన వారిగా ఉన్నామో, మనలో నుంచి ఏ కార్యాలు బయటకు వస్తున్నాయి, కప్పలు బయటకు వస్తున్నాయా, అబద్ధ సాక్ష్యాలు బయటకు వస్తున్నాయా, పునరుద్ధానం లేదు అనేటువంటి దిగజారినటువంటి అబద్ధ బోధలు బయటకు వస్తున్నాయా, ఏం బయటకు వస్తున్నాయి, ఈ కప్పలు బయలు వెడలి, ఇటువంటి బోధలు బయలు వెడలి క్రీస్తు విరోధం అంటే క్రీస్తుకు విరోధమైన బోధ, ఘట సర్పం అంటే అన్నీ అబద్ధాలు, అబద్ధ ప్రవక్త అంటే అన్నీ అబద్ధ ప్రవచనాలు, ఇటువంటి క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి మాటలు, అబద్ధాలు, అబద్ధ ప్రవచనాలు ఇవన్నీ ప్రపంచమంతా పాకిపోయినాయి. కప్పలు బయలు వెడలి అంటే అర్థం అదే, కప్పలు బయలుదేరి అంటే అర్థం అదే. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈవెన్ అనేక మంది దైవ సేవకుల్లో కూడా అబద్ధ ప్రవచనాలు, అబద్ధ సాక్ష్యాలు, అబద్ధపు బోధలు, విరోధమైనటువంటి బోధలు ఇవి ఎక్కువైపోయి సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. నిజం చెప్పకుండా అబద్ధాన్ని నూరి పోసి అదే నిజం, అదే నిజం, అదే నిజం, ఇదే నమ్మండి, ఇదే నమ్మండి, ఇదే నమ్మండి అని చెప్పేసి రకరకాల అన్య బోధల చేత సంఘాలను సేవకులు నింపేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ కప్పలు ఆల్రెడీ బయలుదేరిని ప్రపంచమంతా కూడా వ్యాపించేసినాయి. మరలా చెప్తున్నాను, 3 కప్పలు అనగా పరిసయ్యుల బోధ, సద్దుకయ్యుల బోధ, హేరోదీయుల బోధ. పరిసయ్యుల బోధ అంతా వేషధారణ, సద్దుకయ్యుల బోధ పునరుద్ధానం లేదని చెప్పేటువంటి బోధ. ఇకపోతే హేరోదీయుల బోధ ఏంటి, నేను అధికారిగా ఉండాలి, నేను అధికారిగా ఉండాలి, నేను లీడర్గా ఉండాలి. అందువల్ల నేను ఏమంటున్నానంటే ప్రభురాకల్లో ఎత్తబడాలి అంటే, మన యొక్క మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే, మరలా చెప్తున్నా, ప్రభురాకల్లో ఎత్తబడాలంటే మన యొక్క మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే అసలు ఈ 3 కప్పలకు అవకాశం ఇవ్వకూడదు. ఈ 3 కప్పలకి అవకాశం ఇవ్వకూడదు. ఈ 3 కప్పలకు అవకాశం ఇచ్చామా అవి మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. కారణం ఏంటంటే దురాత్మ ఒక మనిషిని పడితే వాడికి నెమ్మది ఉంటుందా? సమాధుల్లో ఉండి వాడు నెమ్మది లేని వాడై రాళ్లతో తన దేహాన్ని వాడు గాయపరుచుకుంటున్నాడట, సేనా దయ్యములు పట్టినవాడు. అంటే దయ్యాలు మనిషికి నెమ్మదిని ఉంచవు.
ఈ మూడు ఆలోచనలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి నెమ్మది ఉండదు. ఏంటి? వేషధారణ, రెండవది ఏంటి? పునరుద్ధానం లేదని చెప్పేటువంటి బోధ, మూడోది ఏంటి? రాజకీయ సంబంధమైన వ్యామోహం. ఈ మూడు ఆలోచనలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి అసలు నెమ్మది ఉండదు, నాకు తెలిసినంతవరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ఇటువంటి ఆత్మలు నన్ను కూడా కలవరపరిచినాయి. ఒకప్పుడు దేవుని యొక్క మహాదయ వల్ల ఈ మూడు కప్పలను జయించి సంతోషంగా, సమాధానంగా, చక్కగా దేవుని యొక్క సేవలో కొనసాగటానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కప్పలను జయించాలి. ఈ కప్పలను జయిస్తేనే రాబోయేటువంటి హర్మగెద్దోను యుద్ధాన్ని తప్పించుకుంటాము, శ్రమల కాలాన్ని తప్పించుకుంటాము, శుభ్రంగా చక్కగా ప్రభు రాకల్లో ఎత్తబడి ప్రభుతో నెమ్మదిగా ఉండగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నెక్స్ట్ మరి ఒక విషయాన్ని మనం చూద్దాం, ఈ యొక్క కప్పల గురించి. ఈ కప్పల వల్ల నష్టాలు ఏంటంటే, ఒకటి, కప్పలు మనుషుల్ని బాధిస్తాయి. రెండవది, కప్పల వల్ల కంపు కొడద్ది. మూడవది, కప్పల వల్ల మరి యొక్క నాశనం ఏంటో మనం చూసినట్లయితే చూడండి, నిర్గమాకాండం 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. కప్పల వల్ల కంపు కొడద్దంట. కంపు. జనులు వాటి కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. చాలు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదివితే ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నిసార్లు బయటికి పోవటానికి వదిలేసే అని ఫరోతో దేవుడు మాట్లాడినా సరే, మోషే అహరోనుల ద్వారా చెప్పినా సరే, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు గనక ఇప్పుడు వారి దేశమంతా కంపు కొట్టడానికి దేవుడు కప్పల తెగులు చేత వారి దేశాన్ని బాధించాడు. కప్పల తెగులు చేత. 7వ వచనం చదవండి, 8వ వచనం చదవండి. 8వ అధ్యాయము. శకునగాండ్రు కూడా తమ మంత్రం వలన అలాగు చేసి, శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగున చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలు రాజేసిరి. ఐగుప్తు దేశం మీదకి కప్పలు రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. ఆ విధముగా 7వ వచనము నుండి 14వ వచనం వరకు మనం చదివితే 7వ వచనములో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా తమ మంత్రముల చేత కప్పలు రప్పించారంట. కప్పలో అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఏం చెప్పాను? కప్పలంటే వేషధారణ. రెండవది ఏంటి? పునరుద్ధానం లేదని చెప్పేటువంటి బోధ. మూడోది ఏంటి? రాజకీయ వ్యామోహం. ఇప్పుడు 4వది ఏంటో తెలుసా? కప్పలంటే అన్ని మంత్రాలు. కప్పలంటే అర్థం ఏంటి? అన్ని మంత్రాలు. ఐగుప్తు దేశంలో అంతా కూడా మాంత్రికులు ఉన్నారంట. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మాంత్రికమైనటువంటి బోధ. ప్రార్థన చేయండి తగ్గిపోద్దని చెప్పటం కాదు, స్తోత్రాలు చెప్పండి తగ్గిపోద్దని చెప్పటం కాదు, మోకరించండి ప్రభు మీకు స్వస్థపరచాడని చెప్పటం కాదు. మాంత్రికమైన బోధ. ఏ బోధ చెప్పనా నేను మీకు? అక్కడికి వెళ్ళండి, ఆ మర్రి చెట్టుకి మూట కట్టండి, మీకు పిల్లలు పుడతారు. ఇది మాంత్రికమైన బోధ. అక్కడికి వెళ్ళండి, నల్ల దారం కట్టించుకోండి, ఇంటికి రాగానే మీ అకౌంట్లో లక్షలు డబ్బులు కుమ్మరించబడతాయి అని చెప్పటం మాంత్రికమైన బోధ. ఎవరో ఒక పాస్టర్ అంట, ఈరోజు సాయంత్రం కల్లా నీ అకౌంట్లో లక్షల డబ్బులు కుమ్మరించబడతాయి అని చెప్పేసి పబ్లిక్లో ప్రవచనం చెప్పాడంట. సాయంత్రానికి ఆ అబ్బాయి అకౌంట్లో ఉన్న డబ్బులు కాస్త పోయినాయి అంట. అంత కూడా మనుషుల్ని ఆశకు గురి చేసేటువంటి మాంత్రికమైనటువంటి బోధలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీకు ఇది అయిపోద్ది, ఇప్పుడు నీకు అది అయిపోద్ది, ఇప్పుడు నీకు ఇది జరిగిపోద్ది, ఇప్పుడు నీకు ఇది అయిపోద్ది అని చెప్పేసి మనుషుల్ని ఒక భ్రమలోకి, భ్రాంతిలోకి దించేస్తున్నారు. తీరా చూస్తే అక్కడ ఏమీ జరగదు. కార్యాలు ఎలా జరుగుతాయి తెలుసా? స్తుతులు ఒక ప్రవాహములాగా నీ జీవితంలో బయలుదేరితే కార్యాలు అప్పుడు జరుగుతాయి. ఈ నిజాన్ని మీరు తెలుసుకోండి. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతులతో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి స్తోత్రం అనే మాట చెప్పినప్పుడు అవి ఆశీర్వదించబడినాయి. నీ శాపం తొలగిపోవాలంటే మాంత్రికమైనటువంటి బోధలను నువ్వు అంగీకరించొద్దు. నీ శాపం తొలగిపోవాలంటే
చేతికి ఏదో కట్టుకుంటే జరిగిపోద్ది అని అనుకోబాకండి. ఇక్కడ కుక్కట్పల్లిలో ఒక పాస్టర్ ఉన్నాడు. 3 రంగులు బ్యాండేజ్, 3 రంగుల ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ అంటే గాజు, తెలుపు, నలుపు, ఎరుపు, తెలుపు, నలుపు, ఎరుపు, 3 రంగులతో కూడినటువంటి ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ అంటే గాజులు అమ్ముతున్నాడు. ప్రతి కుర్రోళ్ళు, ప్రతి అమ్మాయిలు ఆ గాజు కొనుక్కోవటం, చేతికి వేసుకోవటం. ఏంటి ఈ గాజు అంటే, సతీష్ కుమార్ గారు ఈ గాజులు వేసుకోమన్నాడు, వేసుకుంటే అంత ఆశీర్వాదాలు వస్తాయట. దేవునికి మహిమ కలుగును గాక. తెలుపు అంటే ఒక అర్థం అంట, నలుపు అంటే ఇంకొక అర్థం అంట, ఎరుపు అంటే ఇంకొక అర్థం అంట. అంతేగాని బైబిల్ చదవండి అని చెప్పేది లేదు. బైబిల్ ఇన్ని అధ్యాయాలు చదవాలి, ధ్యానించాలని చెప్పేది లేదు. అంతా కూడా మాంత్రికమైనటువంటి బోధలు. చేతికి ఏదో కట్టుకుంటే ఏదో జరిగిపోద్ది, కాలుకి ఏదో కట్టుకుంటే ఏదో జరిగిపోద్ది, నడానికి ఏదో కట్టుకుంటే ఏదో జరిగిపోద్ది. అన్ని మాంత్రికమైనటువంటి భ్రమపరిచేటువంటి ఆలోచనలు. ప్రజలు వాటినే ఇష్టపడుతున్నారు. నిజమే, తొడుక్కొని చూద్దాం ఏం జరుగుద్దేమో, కట్టుకొని చూద్దాం ఏదైనా జరుగుద్దేమో అని చెప్పేసి నిజంగానే వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా పాటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఏం కట్టుకున్నా జరగదు, ఎక్కడికి వెళ్ళినా జరగదు. నీ ఉన్న స్థలములోనే బైబిల్ చదువు, ధ్యానించు, ప్రార్థన చేయి, స్తోత్రాలు అధికముగా చెల్లించు. నీ యొక్క స్థితిగతులు ప్రభు మారుస్తాడు. మేము చెప్పేటువంటి నిజం ఇది. దీనికి వ్యతిరేకంగా ఏ బోధ మీరు విన్నా సరే అది కప్పల బోధ. గుర్తుంచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే కప్పలు అనగా అన్నీ కూడా మాంత్రికమైనటువంటి శక్తులు, మాంత్రిక మంత్రాలు. ప్రస్తుతం ప్రపంచంలో 750 కోట్ల జనాభా, 750 కోట్ల జనాభా ఉంది ప్రస్తుతం ప్రపంచంలో. అందులో పూర్తిగా మాంత్రిక విద్యలు అభ్యసించి మాంత్రిక విద్యలు నేర్చుకొని సాతాను బలముతో, సాతాను యొక్క తంత్రములు నేర్చుకొని 7 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు. 7 కోట్ల మంది మాంత్రికులు. ఇక వాళ్ళ వృత్తి అదే, మంత్రాలు చేయటమే. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే పలానా వాళ్ళకి చేతబడి చేయాలి, పలానా వాళ్ళకి మంత్రాన్ని పంపాలి, నాకు వాళ్ళు విరోధంగా ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళకు నువ్వు మంత్రం చెబితే నేను నీకు డబ్బులు ఇస్తా. ఆ విధంగా మాంత్రిక విద్యలు నేర్చుకొని డబ్బులు సంపాదించి మాంత్రిక విద్యలనే జీవనోపాధిగా పెట్టుకుని బ్రతుకుతున్న వారు ప్రపంచ యావత్తు 7 కోట్ల మంది ఉన్నారు. 7 కోట్ల మంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ కప్పలు ఎంత ప్రభావితం చేస్తున్నాయి మనుషుల్ని, ఈ మాంత్రిక విద్యలు ఎంత ప్రభావితం చేస్తున్నాయి. ఐగుప్తు దేశంలో మాంత్రికులు ఉన్నారంట. వాళ్ళు కూడా ఏం చేశారంటే, అబ్బా కప్పల్ని మీరే చేయగలరా, మేము చేయలేమా అని తమ మంత్రముల చేత కప్పల్ని ఏం చేశారు, రప్పించారు. కానీ విషయం ఏంటంటే, మోషే అహరోనులు ప్రార్థన చేయటం ద్వారా వచ్చిన కప్పలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఎందులో కలిసిపోయినాయి, ఏటిలో కలిసిపోయినాయి. మాంత్రికులు రప్పించారా కప్పలో, అవి ఎటు పోవాలో తెలియక సచ్చినాయి అంట. సచ్చినప్పుడు భూమి ఏమైంది, కంపు కొట్టింది. అంటే దాని అర్థం ఏంటి, మాంత్రికుల్ని ఆశ్రయిస్తే లాస్ట్కి జీవితం కంపు కొట్టి విసుకెత్తి వాళ్ళంతటికి వాళ్ళే చచ్చిపోతారు. అట్లా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించండి, ప్రభువుని ఆశ్రయించండి. యెహోవాను కాక వేరొకరిని ఆశ్రయించువానికి శ్రమ అనే వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియ క్రైస్తవ జనాంగముగా ముఖ్యముగా మీతోనే నేను మాట్లాడుతున్నాను, అన్యులతో కాదు, మీతోనే నేను మాట్లాడుతున్నాను. కప్పలను ఆశ్రయించబాకండి, మాంత్రికులను మీరు ఆశ్రయించకండి. కొంతమంది చర్చిలోనూ ఉంటారు, బయట ఉంటారు. అంటే అర్థం ఏంటి, చర్చికి వస్తారు కానీ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తారు. మాకు ఇట్ట జరుగుద్దా, అట్ట జరుగుద్దా, మా యొక్క జాతకం ఏంటి, అది అట్ట జరుగుద్దా, ఇది ఇట్ట జరుగుద్దా అని చెప్పేసి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతారు. ఎండిపోయినటువంటి గుమ్మడికాయ టెంకి పట్టుకొని కొంతమంది ఆడవాళ్ళు సోది చెప్టాకు వస్తారు. సోది చెప్టాకి ఇంటికి సోది చెప్తామని వస్తారు. కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సోది చెప్పేటువంటి అమ్మాయిని దగ్గరకు పిలిచి
మా బంధువులు పలానా రోజు చచ్చిపోయారు, అతని పేరు ఇది, అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని గుర్తులు చెప్తారు. కొన్ని గుర్తులు ఆమె ఏం చేస్తుంది, నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు నాకు మటన్ కూర పెట్టలేదు, నేను నీ మీద కోపంగా ఉన్నాను, నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు నాకు బట్టలు పెట్టలేదు, నేను నీ మీద కోపంగా ఉన్నానని చెప్పేసి ఆ సోది చెప్పే స్త్రీ ఇలా సోది చెప్తూ ఉంటుంది. సోది చెప్పినందుకు అంత నిజమే 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 కరెక్టే, నీకు ఇష్టమైంది నేను పెట్టలా, కరెక్టే, మరి ఇప్పుడు నీకు ఇష్టమైంది నేను పెడతా, మరి నువ్వు ఎట్టొస్తావని వీళ్ళు అడుగుతారు. అంత సోదే. ఇటువంటి వాళ్ళను చంపాలి అని బైబిల్లో ఉంది. ద్వితీయోపదేశ కాండానికి మనం వచ్చినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు ఓపికతో చదవండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనుల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తమ కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేష శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇంకా ఉందా? చాలు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు ఓపికతో చదువుకున్నట్లయితే, ఇదిగో ఇటువంటి విద్యను అభ్యసించి ఇటువంటి విద్యలు ప్రదర్శించే వారిని అసలు మీ మధ్య ఉండనివ్వకూడదు అని వాక్యం చెప్తుంది. అందువల్ల నేను కొన్ని చోట్ల చూశాను, కొన్ని గ్రామాల్లో, మీరు కూడా అక్కడక్కడ చూసే ఉంటారు. అదేంటో చెప్పనా, ఆ గ్రామంలో పలానా వాళ్ళు చేతబడి చేసి మనుషుల్ని విసిగిస్తున్నారు, పీడిస్తున్నారు అని కన్ఫామ్ అయితే వాళ్ళని పట్టుకొని ఏం చేస్తారు తెలుసా మీకు? పళ్ళు పీకేస్తారు. పళ్ళు ఎందుకు పీకేస్తారంటే, పళ్ళు ఉంటే కదా మంత్రాలు వచ్చేది, పళ్ళు ఉంటే కదా ఆ యొక్క మంత్రాలు చదవటానికి ఉండేది. ఇప్పుడు పళ్ళు మొత్తం పీకేశారనుకో మంత్రాలు చదవటం రాదుగా. మంత్రాలు చదవకపోతే ఆ సైతానికి శక్తి రాదుగా. దేవుని మాటకి ఎట్లా శక్తి ఉందో మాంత్రికమైనటువంటి మాటల్లో కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఆ కార్యాలు జరుగుతాయి, ఆ శక్తి వల్ల ఆ సూచనలు జరుగుతాయి. సూచనలు, ఈ కప్పలు ఏంటంటే సూచనలు చెయ్యు దయ్యముల ఆత్మలే. అంటే ఏంటి? దేవుని మాటకి శక్తి ఎట్లా ఉందో దెయ్యం మాట కూడా ఏముంది? అంటే మాంత్రిక మాటలు కూడా శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి వాళ్ళని అసలు మీ మధ్యలో ఉంచకూడదని చెప్పేసి వాక్యంలో ఉంది. ఎక్కడ చూసినా కప్పల బోధ, మాంత్రికమైనటువంటి బోధ, ఉన్నట్టుగా దైవ సేవకులు చెప్పట్లేదు. అసలుకి వాళ్ళ యొక్క ఆదాయం పోద్దేమో, వాళ్ళ యొక్క పొట్ట పోషణ పోద్దేమో, వాళ్ళ చర్చికి జనాలు రారేమో అని చెప్పేసి వాస్తవాన్ని దాచిపెట్టి వేషధారణ నేర్పుతున్నారు. వాస్తవాన్ని దాచిపెట్టి పునరుద్ధానం లేదన్నటువంటి సద్దుకయ్యల బోధ నేర్పుతున్నారు. వాస్తవాన్ని దాచిపెట్టి రాజకీయ వ్యామోహ రాజకీయ సంబంధమైనటువంటి అధికార వ్యామోహముతో కూడినటువంటి కార్యాలే సంఘాల్లో నేర్పుతున్నారు. అందుకే కదా సంఘాల్లో సహితము నరహత్యలు జరుగుతున్నాయి. కారణం కప్పలు. ఈ 14వ భాగంలో చివరిగా ఒక మాట, ఈ యొక్క 15వ భాగంలో చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. అదేంటంటే, ఈ కప్పలు అనగా మాంత్రిక విద్యలు అని చెప్పాను కదా. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మాంత్రికులు కూడా తమ మంత్రముల చేత కప్పల్ని రప్పించారు అని కదా మనం వాక్యంలో చూస్తున్నాము. ఏంటి ఈ యొక్క మంత్రాలు చెప్పనా? సింపుల్గా కొన్ని ఉన్నాయి మంత్రాలు. అవి సాధారణంగా మనం నోటితో అనకూడదు, కానీ మీకు తెలియచెయ్యాలి అని ప్రార్థన చేసుకొని వచ్చి మీకు చెప్తున్నా. ఏంటి ఆ మంత్రాలు అంటే ఇట్టుంటాయి. అంటే ఆ మాటలు పలుకుతుంటే సైతానికి బాగా ఇష్టం. కొంతమందికి కొన్ని మాటలు అంటే చాలా బాగా ఇష్టం. కొన్ని మాటలు, కొన్ని రకరకాల మాటలు. అట్లాగే ఈ మాటలు వింటే కూడా సైతానికి బాగా ఇష్టం. ఏంటి ఆ మాటలు చెప్పనా? భూత, ప్రేత, పిశాచ, డాకిని, ఇంద్రజాల, మహేంద్రజాల,
టమారి, గజకర్ణ, గోకర్ణ, ఇవి ఈ మంత్రాలు ఇవన్నీ కూడా. భూత, ప్రేత, పిశాచ, డాకిని, ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ. ఇదిగో ఈ మాటలు వింటుంటే సైతానికి బాగా సంతోషం. అందుకని మాటకి ఆ మాటలు మనం అనకూడదు. మీకు తెలియచేయటానికి ఆ మాటలు చెప్పా. ఇవన్నీ కూడా మంత్రగాళ్ళు ప్రయోగించేటువంటి, మంత్రగాళ్ళు వాడేటువంటి కొన్ని మాటలు. అంటే అర్థం ఏంటి చెప్పనా నేను మీకు? భూత అనగానే ఒక సైతాన్ వస్తుంది. ప్రేత అనగానే అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు? సమాధుల నుంచి వస్తుంది. అది ప్రేతాత్మలను ఎక్కడ ఉంటాయి? సమాధుల్లో. తర్వాత భూత, ప్రేత, పిశాచ అనగానే అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు? అది మధ్యాకాశం నుంచి వస్తుంది. అది డాకిని, ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ. అంటే ఒక్కొక్క పేరు పిలిచినప్పుడు ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? అవి ఒక్కొక్క పేరు పిలిచినప్పుడు ఒక్కొక్క ప్రాంతం నుంచి రావటానికి కారణం చెప్పనా? ఆల్రెడీ ఈ కప్పలు బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. వంకాయ తోటంతా ఒకటే, టమాటా తోటంతా ఒకటే, పచ్చిమిరకాయల తోటంతా ఒకటే. కానీ ఆ పచ్చిమిరకాయల్ని కోసిన తర్వాత, వంకాయల్ని కోసిన తర్వాత, టమాటాలు కోసిన తర్వాత అన్ని టమాటాలు, అన్ని పచ్చిమిరకాయలు, అన్ని వంకాయలు ఒకే మార్కెట్కి వెళ్తాయా? అక్కడ కొన్ని పంపిస్తారు. అట్లాగే ఈ 3 కప్పలు బయలుదేరి ఒకే చోటుకి వెళ్ళవు. 3 కప్పలు బయలుదేరి కప్పలుగా విస్తరించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మార్కెట్లోకి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తుల దగ్గరికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భూరాజుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రేరేపించి అబద్ధమైన బోధలతో నింపి, వేషధారణ పూరితమైనటువంటి భక్తితో నింపి, క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి కార్యాలతో నింపి లాస్ట్కి వాళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చేస్తారు. ఏంటంటే బైబుల్ అంతా అబద్ధం, మనందరం కలిసి క్రీస్తుకు వ్యతిరేకంగా యుద్ధం చేద్దాం చలో అని చెప్పేసి ఎక్కడికి వస్తారు? హరమెగ్గుద్దోను లోయలోకి వస్తారు. మీరు అక్కడక్కడ కొన్ని వాల్ పోస్టులు చూసే ఉంటారు అప్పుడప్పుడు. ఏం వాల్ పోస్టులు చెప్పనా? చలో ఢిల్లీ, చలో కలకత్తా, చలో విజయవాడ అని చెప్పేసి కొన్ని వాల్ పోస్టులు చూస్తారు మీరు అక్కడక్కడ. ఏంటి ఆ వాల్ పోస్టులు తెలుసా మీకు? అక్కడ వాళ్ళు అనుకుంటున్న విషయాలు మాట్లాడటానికి అక్కడ ఒక మీటింగ్ పెడుతున్నారు వాళ్ళు. ఆ మీటింగుకు రమ్మని, ఆ యొక్క సభకు రమ్మని అందరినీ ఆహ్వానిస్తున్నారు. దాని అర్థం అదే. చలో ఢిల్లీ, అక్కడికి వెళ్ళి ధర్నా చేద్దాం. చలో కలకత్తా, అక్కడికి వెళ్ళి ధర్నా చేద్దాం. చలో విజయవాడ, అక్కడికి వెళ్ళి ధర్నా చేద్దాం. అంటే ఆ విషయం నచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ధర్నా చేస్తారు. ఇదే విధంగా ఈ కప్పల బోధ చేత క్రీస్తుకు విరోధమైనటువంటి కార్యాల చేత మనస్సు నిండిపోయి లాస్ట్కి వీళ్ళంతా ఎక్కడికి వస్తారు? హరమెగ్గుద్దోను అనే ప్రాంతానికి వచ్చి యేసు ప్రభుతో యుద్ధం చేయటానికి ఇక్కడ కూడుకుంటారు. హరమెగ్గుద్దోను లోయలో. ప్రభు చిత్తమైతే 16వ భాగంలో హరమెగ్గుద్దోను లోయ గురించి అనేక విషయాలు మనం చూద్దాం. ఏంటి చెప్పనా? ఈ లోయ ఎక్కడ ఉంది? ఈ లోయ ఎప్పటి నుంచి ఉంది? ఈ లోయ ఏమని పిలువబడుతుంది? ఈ లోయ ఎన్ని కిలోమీటర్ల వ్యవధి వరకు ఉంటుంది? ఈ లోయలో యుద్ధం ఎలా జరుగుద్ది? ఎంతమంది సైనికులు ఇందులో చచ్చిపోతారు? ఈ విషయాలన్నీ కూడా 16వ భాగంలో ధ్యానిద్దాం. ఇప్పుడు 15వ భాగంలో ఏమి విన్నామంటే ఈ 3 కప్పల్ని మనం ఏం చేయాలి? జయించాలి. అంటే ఈ 3 విధములైనటువంటి బోధ మనలోనికి రాకుండా పరిశుద్ధాత్మ మనకిచ్చేటువంటి బోధ నడిపింపులోనే నడవాలి. లేకుంటే లాస్ట్కి కప్పలన్నీ సచ్చినట్టుగా, కంపు కొట్టినట్టుగా మన జీవితం కూడా కంపు కొడద్ది. మన జీవితం కంపు కొట్టకుండా ఉండాలంటే, మన జీవితము మృతమైపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళకుండాలంటే కప్పలకి ఎవరు అవకాశం ఇవ్వకండి. మాంత్రిక విద్యలకి ఎవరు కూడా వెళ్ళకండి.
ప్రభువుని వేడుకోండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ధ్యానించండి. వాక్యము ధ్యానిస్తే నీ హృదయంలో బలం వస్తుంది. ఆ బలం ద్వారా సమస్తాన్ని జయించవచ్చు. చివరికి వాక్యం అధికముగా ధ్యానించినట్లయితే ఈ కప్పలను జయించి, ఘటసర్పాన్ని జయించి, క్రూర మృగాన్ని జయించి, అబద్ధ ప్రవచనాలు జయించి చక్కగా ప్రభు రాకల్లో ఎత్తబడగలం. మిగిలినటువంటి విషయాలు అంటే 16వ భాగంలో ఈ కప్పలు భూరాజులందరినీ కూడా ప్రేరేపించి 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 అంటే అటువంటి బోధలు, అటువంటి ప్రవచనాలు, అటువంటి అబద్ధాలతో ప్రేరేపించి 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 ఈ హర్మెగ్దోను ప్రాంతానికి ఏ విధంగా తీసుకొస్తున్నాయో, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ యుద్ధం ఏ విధంగా జరుగుద్దో ఈ యుద్ధ ప్రాంగణం యొక్క వివరాలు 16వ భాగంలో ధ్యానించుకుందాం. ఈ విషయాలు మీ హృదయాలలో ప్రభు ఫలింపచేసి ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచునుగాక. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ యొక్క నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనములో మేము చదువుతున్నట్లుగా ఘట సర్పము నోటిలో నుంచి ఒక కప్ప, క్రూర మృగం యొక్క నోట్లో నుంచి ఒక కప్ప, అబద్ధ ప్రవక్త యొక్క నోట్లో నుంచి ఒక కప్ప, 3 కప్పల వంటి దురాత్మలు బయలువెడలి ప్రపంచంలో ఉన్నటువంటి భూరాజులను అబద్ధపు బోధలతోనూ, వేషధారణ అయినటువంటి పులిపిండితోనూ, రాజకీయ సంబంధమైన అధికార వ్యామోహముతో నింపి 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 వారి మనసులు ప్రేరేపించి 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 మాయల చేత, మంత్రముల చేత, సోదుల చేత నింపి 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 క్రీస్తుకి విరోధముగా ప్రేరేపించి క్రీస్తు విరోధమైనటువంటి కార్యములు చేయించి 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 ఒక యుద్ధానికి ఈ కప్పలు సిద్ధపరుస్తున్నాయి ప్రభువా. ఆ యుద్ధమే హర్మెగ్దోను యుద్ధము. ఆ యుద్ధములో మేము పడిపోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశముతోనే ఈ విషయాలు మీరు మాకు తెలియచేస్తున్నారు ప్రభువా. అందుకు మీకు నిండు వందనాలు ప్రభువా. ఈ విషయాలు ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ యొక్క హృదయాన్ని మీరు కదిలించి ప్రేరేపించి కప్పల నుంచి విడుదల అనుగ్రహించి మాంత్రికమైన ఆలోచనల నుండి, మాంత్రిక సహాయముల నుంచి విడిపించి మీ సహాయమును కోరి మీ వలన మేలులు ఆశీర్వాదములు పొంది మీ రాకడకు రాజ్యానికి సిద్ధపడటానికి సహాయం చేయండి. మిగిలినటువంటి అనేక విషయములు 16వ భాగంలో ధ్యానించటానికి మీ ఆత్మచేత మాకు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరి జీవితమును మీ రాకడకు రాజ్యానికి సిద్ధపరచండి. యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మరి ముఖ్యముగా ప్రభు యొక్క రహస్య రాకడ పర్యంతము సకల పరిశుద్ధులందరితో పాటు విశ్వాసులందరితో పాటు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యముల చేత బలపరిచి మీ హృదయాలను దేవుని వైపు తిప్పి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా మా వందనములు.